యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ చరణం. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. దేవుడు నన్ను చూడట్లేదు సారీ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా చెల్లి, తమ్ముడా, నీతో ఈ మాట చెప్పని ప్రభు అంటున్నాడు. నీతిమంతులను చూడకపోడు. ఈరోజు చూడట్లేదు అన్నట్లుగా నీకు అనిపిస్తుందేమో. గడిచిన కొన్ని దినాల నుంచి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్లుగా నీకు అనిపిస్తుందేమో. ఇక్కడ భక్తుడు అంటాడు, నీతిమంతులను దేవుడు చూడకపోడు. తన ప్రజల ప్రధానులతో రాజులతో కూడా నీతిమంతులను ఏదో ఒకరోజు కూర్చోబెట్టి వెంటనే దించడు, నిత్యము కూర్చుండబెడతాడు అని లేఖనాల్లో రాయబడి. ఎవరు నీతిమంతులు? అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. ఒక వ్యక్తి ఎలా నీతిమంతుడిగా మార్చబడతాడంటే విశ్వాసం ద్వారా, 2 వాక్యం ద్వారా, 3వది ఆత్మ ద్వారా. సో మనం అందరం విశ్వాసం ద్వారా నీతిమంతులు. నా పాపం నిమిత్తం కలువరి శిలువలో 2000 సంవత్సరాల క్రితం యేసయ్య తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించారు. ఆయన చిందించిన రక్తధారల ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన పునరుద్ధానం నన్ను నీతిమంతుడిగా మార్చింది. ఆయన పరలోకపు ఆరోహణం నన్ను ఏదో ఒక రోజు తప్పకుండా పరలోకానికి తీసుకొని వెళ్తుంది అని దీన్ని విశ్వసించిన ప్రతివాడు నీతిమంతుడు. క్రియలను బట్టి కాదు. విశ్వసించావు కదా, నీవెవరివి? నీతిమంతుడు. నా దేవుడు అంటాడు, నీతిమంతులను ఆయన చూడకపోడు. నన్ను చూడలేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నా ప్రార్థన మీద దేవునికి మనసు లేదు. ఎంత ఏడ్చినా ఇంతే అయిపోయింది అయ్యా బ్రతుకు, ఎంత కన్నీళ్లు గార్చినా ఇంతే అయింది అయ్యా బ్రతుకు. అయ్యా ఇట్లా దేవుడు నన్ను చూడలేదు అని అనుకుంటున్నావా? మీరందరూ ఎరిగిన ఒక దివ్యమైన మాట, నాకు ఆ మాట బహు ఇష్టం. దావీదు భక్తుడు మాట్లాడుతూ ఇలా అంటాడు, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నీతిమంతులను చూశా, ఇప్పుడు నేను వృద్ధుణ్ణయ్యా. చిన్నతనం నుంచి నేటి వరకు నీతిమంతుల కుటుంబాలను చూస్తూ వచ్చా. నా పరిశీలనలో తేలిన విషయం ఏంటంటే, నీతిమంతుడు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేను చూచి ఉండలేదు. ఏ ఛాలెంజింగ్ స్టేట్మెంట్. నిన్ను బ్రతికించే మాట, కృంగిన నిన్ను లేవనెత్తే మాట, నన్ను చూడట్లేదు పట్టించుకోవట్లేదు అని విసికి వేసారిపోయిన నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట. నిన్ను విడవడు దేవుడు. అద్భుతం. నిన్ను విడవటం మాత్రమే కాదు, నీతిమంతురాలైన నీ కడుపున పుట్టిన నీ పిల్లలను నా దేవుడు విడవడు. నేనంట, నీతిమంతులను ఆయన చూడకపోడు. నీతిగా విశ్వాసం ద్వారా నీతిమంతులమయ్యాం, క్రియల ద్వారా కూడా నీతిమంతులు అవటానికి ప్రయత్నం చేయి. క్రియల ద్వారా కూడా నీతిని సంపాదించుకోవటానికి. ఎందుకు? క్రియలు లేని విశ్వాసం మృతము అంటాడు. విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుదాం, అట్ దట్ సేమ్ టైం నీతియుక్తమైన క్రియలు చేస్తూ నీతిమంతులుగా మార్చబడతాం. అయితే మెట్టుకేమంటాడు, నీతిమంతులను ఆయన చూడకపోడు. రాజులతో కూడా సింహాసనం మీద నిత్యము 5 సంవత్సరాలు కాదు, లోకంలో ఏ రాజు అయినా, ఏ ప్రధాని అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాల తర్వాత దిగిపోవాల్సింది, 10 సంవత్సరాల తర్వాత దిగిపోవాల్సింది, 15 తర్వాత దిగిపోవాల్సిందే. దిక్కపోయిన ప్రజలు దించేస్తారు. వాళ్ళ సింహాసనాలు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. కానీ
నీతిమంతులను దేవుడు లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెడితే నిత్యము ఆ సింహాసనం మీద కూర్చుంటారు. నీతిమంతులను చూడకపోడు. బైబిల్లో ఇద్దరు భక్తుల జీవితాలు మీకు గుర్తుకు తెస్తారు. యోసేపు నీతిమంతుడు కదా. పోతీఫర్ భార్య తనను తొందర చేస్తే నీతిమంతుడు అవటాన్ని బట్టే కదా పారిపోయి. నీతిమంతుడిగా బ్రతికి ఈ పాపం నాకు వద్దని దైవ సన్నిధిలో నుంచి పారిపోతే పారిపోయిన నీతిమంతుడికి దొరికిన ప్రతిఫలం సింహాసనమా, చెరసాల? చెప్పండి. చెరసాలే. అరే నీతి లేనిదేమో బాగానే ఉంది. నీతిగా బ్రతికిన వాడు యోసేపు చెరసాల పాలైపోయాడు. ఇప్పుడు చెరసాల పాలైపోయినప్పుడు ఆ దృశ్యం, ఆ సన్నివేశం మనకేమనిపిస్తుందంటే నీతిమంతులను దేవుడు పట్టించుకోవట్లా, నీతిమంతులను చోట్ల, నీతిమంతుల నీతిని దేవుడు పరిగణలోకి తీసుకోవట్లా. మనం కూడా అనుకుంటాం, దేవా దేవుడు 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 పరిగెత్తిన నా బ్రతికేమి ఇట్లా ఉంది. చిన్నతనం నుంచి మీ సన్నిధిలో నా పిల్లల్ని నేను పెంచాను, నా పిల్లల బ్రతికేమి ఇట్లా ఉంది. దేవుడు లేని ప్రజలు హాయిగా నెమ్మదిగా బ్రతుకుతున్నారు, వాళ్ళ పిల్లలు సుఖంగా ఉన్నారు, సౌఖ్యంగా ఉన్నారు, అన్ని రంగాల్లో స్థిరపడ్డారు. మరి నా పిల్లల పరిస్థితి ఎందుకు ఎట్లా అయిపోయింది? ఆలోచిస్తున్నావు కదరా తల్లి. నీతోనే దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులను చూడకపోడు. ఆమేన్. యోసేపు చెరసాల్లో పడ్డాడు. అయితే కొన్ని రోజులు దేవుడు మౌనం అయ్యాడు. నీకు కూడా కొద్ది రోజులే పరీక్షా కాలం ఉంటుంది. నీతిమంతులను చూడకపోడు, వాళ్ళను లేవనెత్తి రాజులతో కూడా సింహాసనమందు నిత్యము కూర్చోండబెడతాడు అని రాసింది కదా. ఎస్, ఆ వాగ్దానం యోసేపు జీవితంలో నెరవేర్చబడి చెరసాలలో నుంచి విడిపించబడి సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడు. నీతిమంతులను చూడకపోడు. ఇప్పుడు మీకు ఒక మాట అడుగుతాను. అసలు యోసేపు చెరసాల్లో పడిపోకుండా యోసేపు మీద నేరం మోపబడినప్పుడే పోతీఫర్ భార్య పోతీఫర్తో యోసేపు నన్ను ఇట్లా బలవంతం చేయబోయాడు అని ఆ మాట చెప్పినప్పుడే యోసేపుని చెరసాల్లో వేయక మునిపే ఆ రాత్రి పండుకునేటప్పుడు దేవుడు పోతీఫర్కి కలలో వచ్చి, పోతీఫరా, నా యోసేపు అలాంటివాడు కాదు, యోసేపు ఎలాంటివాడు నీకు తెలీదా? చూడండి, నా యోసేపు నీతిమంతుడు, దుర్మార్గం పనిచేసింది నీ భార్యే అని కలలో పోతీఫర్తో దేవుడు మాట్లాడలేడా? నిశ్చయంగా మాట్లాడగలడు. అబీమెలెకు రాజుతో షారము గూర్చి మాట్లాడిన దేవుడు, ఫరోతో మాట్లాడిన దేవుడు, ఇస్సాకు భార్య రెబెకమును గూర్చి మాట్లాడిన దేవుడు నేనంట. యోసేపును గూర్చి పోతీఫర్తో దేవుడు కల్లో మాట్లాడలేడా? మాట్లాడగలుగుతాడు. ఎందుకు మాట్లాడలేదంటే 2 కారణాలు చెప్తాను. ఒకవేళ అదే కనుక చెప్పుంటే పోతీఫర్ తన భార్యను చంపేయటమో విడాకులు ఇయటమో చేసి ఉండేవాడు. దైవజనమా, ఆ అన్యుల కాపురాన్ని కూడా దేవుడు నిలవబెట్టాలనుకున్నాడు. నేనంట, నీతి లేని సంసారాలనే విచ్ఛిన్నం చేయటానికి ఇష్టపడని దేవుడు నీతి కలిగిన నీ సంసారాన్ని దేవుడు ఎలా విచ్ఛిన్నం చేస్తాడు? విన్నావా ఈ మాట? నీతి లేని సంసారాన్నే విచ్ఛిన్నం చేయటానికి దేవుడు ఇష్టపడలే. నీ భార్య చెడ్డది అని పోతీఫర్ కనుక చెప్పుంటే దేవుడు ముక్కలు ముక్కలుగా తునకలుగా నరికుండేవాడు. ఒక చెడ్డదాన్ని బ్రతికించడానికి కూడా దేవుడు ప్రయత్నం చేశాడు. నేనంట, అంత గొప్ప మనసున్న దేవుడు చెడ్డదాన్ని బ్రతికించడానికే ప్రాకులాడినప్పుడు నీతిమంతులను బ్రతికించుకోవటానికి ఎందుకు ప్రాకులాడటం? మీరు అనే మాట కూడా అదే. నిజమేనండి, మేము కాదనో. మరి యోసేపును తప్పించవచ్చు కదా చెరసాల్లో నుంచి. ఒకవేళ యోసేపును చెరసాల్లో వేయొద్దని పోతీఫర్తో కనుక దేవుడు మాట్లాడి ఉంటే పోతీఫర్ ఏం చేసి ఉండేవాడు? యోసేపును మరలా చేర్చుకొని పాత ఉద్యోగం ఇచ్చి ఉండేవాడు. ఏంటి? విచారణకర్త. పోతీఫర్ ఇంటి మీద విచారణకర్తగా ఉండేవాడు.
కానీ దేవుని ఆలోచన ఏంటి? పోతిఫర్ ఇంటికి కాదు, ఐగుప్తు దేశం అంతటికి రాజుగా నిలవబెట్టాలని. ఆమేన్. నీ మీద నీకున్న ఆలోచనలు ఇంతే. నీ మీద దేవునికి ఉన్న ఆలోచనలు భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసమో అంత ఉన్నతమైన ఆలోచనలు దేవునికి నీ పట్ల ఉన్నాయి. ఆ చెరసాల్లో పడకుండా విడిపించినట్లయితే పాత ఉద్యోగం విచారణకర్తగా చిన్న ఉద్యోగం చేసి ఉండేవాడు. కానీ యోసేపును ఐగుప్తు సామ్రాజ్యం అంతటి మీద రాజుగా నిత్యము కూర్చొండబెట్టాలి. ఇది దేవుని ప్రణాళిక. ఆమేన్. యోసేపు రాజు అయిన తర్వాత పెట్టబడిన పేరు జఫత్ ఫనేహు. ఆ పేరుకున్న అర్థం లోకరక్షకుడు. పోతిఫర్ ఇంటికి రక్షకుడిగా కాదు, లోకరక్షకుడిగా నిలవబెట్టాలని పరమందలి దేవుడు ఆశపడ్డాడు. చూడండి, ఏదో దేవుడు చూడలేదు అన్నట్లుగా అనిపిస్తుంది, కానీ ఒక సమయం వస్తుంది, దైవజనమా, నీతిమంతులను దేవుడు చూడకపోడు. యోసేపు పట్ల దృష్టి నిలిపి తగిన సమయంలో కార్యం చేసిన వాడు యేసు నామం పేరిట నీ విషయంలో దేవుడు తప్పక కార్యం చేయునుగాక. నీ పిల్లల విషయంలో దేవుడు తప్పక కార్యం చేయునుగాక. నీ పిల్లల విషయంలో, నీ ప్రతి ప్రార్థన విషయంలో దేవుడు తప్పక కార్యం చేయునుగాక. విశ్వసించు, నీతిమంతులను ఆయన చూడకపోడో. కొంతకాలం మాత్రం దేవుడు నీకు తన ముఖాన్ని మరుగు చేసినట్లుగా అనిపిస్తుంది. ఆయన ముఖాన్ని మరుగు చేయడు, అనిపిస్తుంది నీకు. అయితే మనం ఏం చేయాలి? యెషయా గ్రంథంలో భలే అద్భుతమైన మాట రాసి ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 17-18 వచనాలు. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకును యెహోవాను నమ్ముకును నేను ఎదురు చూచుచున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఇదిగో, నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపత్యగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యాలుగాను ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నాము. దేవునికి భలే చక్కటి పేరు పెడతాడు. యాకోబు వంశస్థులకు తన ముఖమును మరుగు చేసుకుని యెహోవాను నేను నమ్ముకొనుచున్నా, ఆయన కొరకే నేను కనిపెడుతున్నా. ఈ మాట ఎంత తమాషాగా ఉంది చూడండి. ఎవరట ఆ దేవుడు? యాకోబు వంశస్థులకు తన ముఖాన్ని మరుగు చేసుకుని యెహోవా. అరే, ముఖాన్ని మరుగు చేసి ఆ దేవుడిని ఎట్లా నమ్ముకుంటావయ్యా నీవు? ముఖాన్ని మరుగు చేసి ఆ దేవుని కొరకు నువ్వు ఎందుకు కనిపెడతావు అని అంటే, చూడండి దైవజన్మ, కొన్నిసార్లు దేవుడు నీకు తన ముఖాన్ని మరుగు చేసినట్లుగానే అనిపిస్తుంది. అయినా ఆయన్నే నమ్ముకుని బ్రతుకు. ఏవిందో అయినా ఆయన కొరకే నువ్వు కనిపెట్టు. ఈరోజు కాకపోయినా రేపైనా దేవుడు కార్యం చేస్తాడు. ఈ వారం కాకపోయినా వచ్చే వారం తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఈ నెల కాకపోయినా వచ్చే నెల తప్పకుండా దేవుడు ఆయన్నే నేను నమ్ముకుంటా, ఆయన కొరకే నేను కనిపెడతా. నీతిమంతులను ఆయన చూడకపోడు, మరుగు చేసినట్లుగా ఉంటాడు, కానీ ఏదో ఒకరోజు చూస్తాడు. అలా కనిపెట్టడాన్ని బట్టి, ఆయన్నే నమ్ముకుని బ్రతకటాన్ని బట్టి యెషయా కుటుంబాన్ని దేవుడు ఏం చేశారు అంటాడు, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపత్యకు యెహోవా వలన సూచనలుగా మహత్కార్యాలుగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మేమున్నాము అంటాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను నిన్ను, నీ కుటుంబాన్ని క్రైస్తవ సంఘం మధ్యలో, అన్య ప్రజల మధ్యలో ఒక సూచనలుగా దేవుడు నిలవబెట్టును గాక, ఒక మహత్కార్యంగా దేవుడు నిలవబెట్టును గాక. నీతిమంతులను దేవుడు చూడకపోడు, ఆయన్నే నమ్ముకొని బ్రతుకు, ఆయన కొరకే కనిపెట్టు. యోసేపును కనికరించిన దేవుడు
యోబును కనికరించిన దేవుడు, యెషయా ప్రవక్తను కనికరించిన దేవుడు. చెల్లి, తమ్ముడా, నిన్ను దేవుడు కనికరిస్తాడురా. తండ్రి, అమ్మా, నిన్ను కనికరించే రోజులు ఉన్నాయి. నీతిమంతులను ఆయన చూడకపోడు, యథార్థంగా బ్రతికేవారిని ఆయన చూడకపోడు, నీతిగా బ్రతకటానికి ప్రాకులాడే నిన్ను దేవుడు చూడకపోడు. దేవుడు నా పట్ల దయచూపట్ల, దేవుడు ఎందుకు ఎంత పరీక్షిస్తున్నాడు అని విసికి వేసారిపోయావు కదా. నీతోనే దేవుడు చెప్తున్నాడు, నీ కన్నీళ్లు తొడవబడే రోజు అతి త్వరలో వాకిడి దగ్గర నిలవబడి ఉంది. నిన్ను నీ కుటుంబాన్ని ఒక సూచనలుగా నిలవబెట్టే రోజు నీ వాకిడి దగ్గరే నిలవబడి ఉంది. తప్పకుండా సూచనగా, మహత్కార్యముగా నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. ఈ మాట నీతో చెప్పమని నా హృదయాన్ని రేపాడు. ఈ మాట మన జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. ప్రార్థన. రేపు శనివారం కదా, ఉపవాస ప్రార్థన ఉంది. 10 గంటల నుంచి 1 గంట వరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన భార్యాభర్తలు, ఒక అద్భుతమైన కుటుంబాన్ని గూర్చి రేపు శనివారం వర్తమానం ఇవ్వబోతున్నాను. ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి. రేపు ఉపవాస ప్రార్థనలో పాల్పంపులు పొందండి. థ్యాంక్ యూ. మంచిది. మనం విన్న ఈ వర్తమానం నిమిత్తం దైవజనులు శిలువ ప్రసాద్ అన్న ప్రార్థన చేస్తారు. అన్న ప్రైజులాడన్న ప్రార్థన. ప్రేమస్వరూపమైన తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గర ఉండడానికి మాకు సహాయం చేశారయ్యా. ఆమేన్. పగటి కాలం అంతా కాపాడారు. ప్రాముఖ్యంగా దైవజనుల ద్వారా మీరు వినిపించిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆమేన్. నీతివంతులను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. కాదయ్యా. నీతివంతుల సంతానం పక్షంగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల నీతిని బట్టి బిడ్డల పక్షంగా ఉండి కాపాడండి ఆయన. వారి చదువులో జ్ఞానం ఇచ్చి నడిపించండి. అన్ని విధాలుగా వాక్యమైన ప్రతి బిడ్డ హృదయంలో 100 ఫలింపు చేయండి నాయన. వారు ఎక్కడ జారిపోకుండా నీవిచ్చిన వాగ్దానం ప్రకారంగా నీతిమంతులుగా తీర్చిదిద్ది పిల్లల పక్షంగా ఉండి మీరే కార్యం జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, కుటుంబంలో ఉన్న లోటుపాట్లన్నీ నీ రక్తంతో కడిగి శుద్ధిపరిచి నీ పరిశుద్ధాత్మ ద్వారా నీతిమంతులుగా చేసి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా బలపరిచి నాయన పిల్లల చదువులో తోడుగా ఉండి కుటుంబ అవసరతలు ఒక్కరులన్నీ పరలోక మహిమలో తీర్చి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని దైవ సేవకులకు మీరు ఇచ్చిన ఆలోచన బట్టి నాయన ఇంకనూ ఎక్కువగా బలపరిచి బలంగా వాడుకోమని, ఎన్నడూ దున్నని బీడి భూములు దున్నే కృప మా తల్లికి అన్నకు అనుగ్రహించి నజరేయుడైన యేసునామములో ప్రతి అవసరతను తీర్చి మీరే బలం అనుగ్రహించి ప్రతి బిడ్డ రాజ్యం కొరకు సిద్ధపరచమని నజరేయుడు, పునరుద్ధానుడు, ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో మనవులన్నీ అడిగి మేము పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ మాటలు ఎన్ని లక్షల మంది విన్నారో నాయన, వారందరినీ నీ రాజ్యం కొరకు సిద్ధపరిచి నాయన లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.